తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క 25వ తారీఖు ఆదివారం రథసప్తమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు పద్మిని. నాకు లాస్ట్ వీడియోలో అన్నాను కదా, చాలా కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఇస్తోంది ఈ ఇయర్ అని చెప్పి. అవును, 2026 ఖచ్చితంగా గుర్తుండిపోతుందేమో. రథసప్తమి మామూలుగా రావటం వేరు, ఆదివారం రావటం వేరు. డేట్స్ ప్రకారం చూసుకుంటే సప్తమి 25th వస్తోంది, అగైన్ 7. అమేజింగ్ కాంబినేషన్స్ కదా చాలా. మరి ఈ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? రథసప్తమి వైశిష్ట్యం ఏమిటి ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. సూర్య భగవానుడు అంటే ప్రత్యక్ష సాక్షిభూతుడు. అలాగే మనకి తినడానికి తిండి ఏర్పరిచేది కూడా ఆయనే. కాబట్టి ఆయనకంటూ అంటే ప్రకృతికి ఎంత పెద్ద పీట వేసింది మన సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు తిదివార నక్షత్రాలన్నీ కూడాను చంద్రుడిని గుర్తు చేసుకునేవే, అవునా కాదా? చంద్రగమనమే. చంద్రగమనమే మెయిన్. అసలు సుప్రీం అంటే గనక ఉత్తరాయణము దక్షిణాయనం అంటూ ఆయనకి సుప్రీం గా ఇచ్చేసింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months నీదే, ఒక 6 months నీదే అన్నట్టుగా. అంటే ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటి అంటే ఉత్తరాయణం వైపు గనక, ఉత్తరం వైపు గనక సూర్యుడు గమనిస్తూ ఉంటే గనక ఆయన గమనాన్ని చూస్తూ మనం పూజ చేసుకుంటే భక్తి తత్పరత అనేది పెరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకనే పండుగలు అవి ఏమన్నా ఉన్నాయి అని అంటే గనక అన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి అనేటట్టుగా, అంటే మనం ఎంజాయ్ చేసేవన్నీ కూడా దక్షిణాయనంలో. అవును అవును, మనం భగవంతుడికి తత్పరంగా ఉండాలి, ఆయన తత్పరతతోనే, అంటే ఆ ఆలోచనలతో మనం ఉండాలి అనేవన్నీ కూడా ఉత్తరాయణం. ఇక్కడంతా ఈ పుణ్యం సమోపార్జించుకోవాలి. ఎవరైనా మకర సంక్రాంతి రోజు వచ్చేసారు స్వామి, ఇంకా ఉత్తరాయణంలోకి ఎంటర్ అయ్యారు అని అంటే అయ్యో ఆయనకంటూ ఏదైనా చెయ్యాలి అని సప్తమి తిథి, శుద్ధ సప్తమి తిథి, మాఘమాసం. అందులో మాఘపు ఆదివారాలు చాలా విశిష్టమైనవి. ఎవరైనా అనారోగ్యంతో గనక బాధపడుతూ ఉంటే గనక మాఘపు ఆదివారాలు గనక స్వామిని గనక పూజించుకుంటే, సూర్యుడిని గనక పూజిస్తే చాలా మంచిది. ఎలా పూజించాలి అంటే ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా స్వామివారికి ఏదైనా ఇవ్వాలి అని అంటే గనక మీరు 7 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే 7 గుర్రాల మీద ఆయన సంచారం చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ కూడా అసలు అలుపు అనేది ఉండదు ఆయనకి. వాట్ అన్ ఎనర్జెటిక్ బాల్. కాబట్టి అట్లాంటి ఎనర్జీ గనక మనకి నింపాలి అనుకుంటే, అందుకనే మా బామ్మ చెప్పేది 5th డే స్నానం చేసేసిన వెంటనే సూర్యుడికి దండం పెట్టుకుంటూ నీ అంత తేజోవంతమైన కుమారుడు నాకు పుట్టాలి అని చెప్పి దండం పెట్టుకోవే అని అనేది. అవునా? పెళ్ళయ్యాక అలా దండం పెట్టుకోవాలి. పెళ్లికి ముందు నీ అంత తేజస్సు మాకు నీ ఉండాలి, మేము చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టించేవారు. కాబట్టి అట్లా ఆరోగ్యము అంటే సూర్య భగవానుడు, ఖచ్చితంగా దండం పెట్టుకోండి. అలాగే మీరు ఏమైనా ఇంకా చెయ్యాలి అని అనుకుంటే గనక పొద్దున్నే చక్కగా మార్నింగే లేచి చక్కగా తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకోవడము, అలాగే రేగిపళ్ళు తెచ్చుకొని తల మీద పెట్టుకొని స్నానం చేయడము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే గనక ప్రకృతి అంతా కూడా ఒక రూల్ అండ్ రైమ్తో ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అర్కము అంటే ఆయన తేజస్సు తీసుకుని తెల్ల జిల్లేడాకు పెరుగుతుంది కదా, అది ఉత్తిగా పోనివ్వదు. రూట్స్లలో మీకు ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత దానంతట అదే విఘ్నేశ్వరుడి రూపం అనేది సంతరించుకుంటుంది. అందుకే అన్ని చెట్లున్నా కూడా శ్వేతార్కము, గణపతిని ఏమైనా తయారు చేయాలి చెట్టు నుంచి అని అంటే గనక గంధం తర్వాత మళ్ళీ అంతకంటే మించింది శ్వేతార్కం. చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అందులో ఇంకోటి ఏంటంటే మన నుంచి ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా క్లియర్ చేయాలి క్లెన్సింగ్ కి అంటే గనక రేగి పండు తింటే మామూలు క్లెన్స్ అవ్వదు. విటమిన్ సి ఉంటుంది, చాలా తొందరగా క్లెన్స్ అయిపోతుంది అన్నమాట. డీటాక్స్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని వెళ్ళిపోతాయి. అంటే అవి ఉంటే చాలు, వాటి గాలి తగులితే చాలు, వాటి మీద నుంచి పడిన నీళ్లు మన ఒంటి మీద పడితే చాలు, అది కూడా చాలా మంచిది అని చెప్పి అందుకే పిల్లలకి కూడా భోగిపళ్ళు ఆ రోజు పోసేది. ఎందుకంటే పిల్లలకి ఉన్న దిష్టులన్నీ, బాలారిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మాత్రమే మనం చేస్తాం. అలాగే బంతి పువ్వు కూడా అంతే. మీరు చూస్తే క్యాంథరిస్ అని చెప్పి బంతి పువ్వుతో వచ్చిన దాంతో హోమియో మెడిసిన్ ఉంది.
మీకు అదే ఎలా తగ్గిపోతుందంటే ఏమైనా కాలిన గాయాలు కాలింది అనుకోండి, క్యాంథరీస్ ఆయింట్మెంట్ రాస్తే కాలిన గాయం తగ్గిపోతుంది. అవునా? మచ్చ కూడా ఉండదా? మచ్చ కూడా ఉండదు. బాబా అంత బాగా తగ్గుతుంది అనమాట. అంటే ప్రకృతితో మమేకమై ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే సన్‌ఫ్లవర్ ఉందనుకో, సన్‌ఫ్లవర్ ఏం వెళ్తూ చేస్తుంది? ఒక్కొక్కసారి సన్ ఉండేటప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పక్కన సన్‌ఫ్లవర్‌ని తీసుకొని ఆ 2 సన్‌ఫ్లవర్స్ వాటికి చూసుకుంటాయి. ఓ అంటే ఏంటంటే మేమే సూర్యుడు అనుకుంటారు వాళ్ళు. అమ్మ బాబోయ్! సూర్యుడున్నంత వైపు తిరుగుతుంది తిరుగుతుంది. చక్కగా. ఆ, సూర్యుడు ఒక్కొక్కసారి కనిపించకపోతే గనక, చాలా మబ్బులు అవి మబ్బుగా ఉన్నాయి. ఉంది ఆ. అనంటే గనక, ఒక సన్‌ఫ్లవర్ దానంతట అవే ఇలా తిరుగుతూ ఉంటాయి హౌ అన్నమాట. క్యూట్. అంటే ఏంటి? తనలో తనని చూసుకోవడం. ప్రకృతి అసలు నువ్వు చూస్తే గనక ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ఏవైనా గూడా ప్రతి జంతువు అసలు ప్రకృతి ఏంటనేది మనకు నేర్పిస్తాయి. మనం ఎలా ఉండాలి అనేది నేర్పిస్తాయి. జ్ఞానం ఉన్న మనము మనం ఒక్కరోజు బట్టలు ఆరకపోతే విసుక్కుంటాం. విసుక్కుంటాం. ఎప్పుడొస్తాడో ఏమిటో ఈయన. ఆ. ఎండ ఎప్పుడొస్తుందో ఏమిటో. మనకు ఓన్లీ బట్టలు బట్టలు, ఆరడానికి గావడం వడియాలు, అది. వడియాలు, వాటికే వడియాలు, మనకి సూర్య భగవానుడు. ఇంక దేనికి అక్కర్లేదు మనకి. ఆ. మరి అలాంటప్పుడు అక్కడే ఉండి, అక్కడే చేస్తూ గూడా ఆ ఎనర్జీని తీసుకొని అదేంటి వినాయకుడిని తయారు చేసుకుంటున్నాయి. ఆ ఎనర్జీని తీసుకొని క్లెన్స్ చేసుకోవడానికి తయారు చేస్తున్నాయి. ఆ ఎనర్జీని తీసుకునే సన్‌ఫ్లవర్ తనకి తానే నేను సన్ అని అనుకుంటుందంటే, ఆ ఎనర్జీ మనకి కావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. హ్మ్. అదే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం. హ్మ్. మన సనాతన ధర్మం ఎంత చెప్పిందంటే, అంత రాక్షసుడైన రావణాసురుడు సంధ్య వార్చడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇచ్చాడు. అందుకే పవర్స్ ని తెచ్చుకున్నాడు. అది. అంతే కదా? అంతే. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పొద్దున్నే చక్కగా ఏం అవసరం లేదు. స్నానం కంప్లీట్ అయిపోయిన వెంటనే చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని కాపర్ చెంబులు, రాగి చెంబులో నీళ్లు నింపుకొని స్వామివారికి అర్ఘ్యం ఇవ్వండి. హ్మ్. ఏవండి మా అపార్ట్మెంట్ అండి పైనుంచి నీళ్లు పోస్తుంటే కింద వాళ్ళు తిడుతున్నారు అని అనుకుంటే కనుక చక్కగా ఒక బకెట్ పెట్టుకోండి. హ్మ్. ఆ బకెట్‌లో నీళ్లు వంపండి. ఆ బకెటే చెట్లలో నీళ్లు పోయండి. ఏముంది తప్పేముంది? అవును. మనం పొయ్యొచ్చా అట్లా ఆ! వాటర్? చే ఇప్పుడు అస్సలు పోయని దానికంటే ఇది బెటర్ కదా పద్మిని. కింద అవును. వాళ్ళు తిడతారు అన్న చిన్న దాంతో మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాం. అవును. ఎందుకు దాని బదులు ఇంకొకటేమైనా వెతుక్కోవాలి గదా! అవును. పక్షులకి అన్నం పెట్టినా గూడా కిందవి బియ్యం మా దాంట్లో మా బాల్కనీలో పడిపోతున్నాయండి అని చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. తుడుచుకోలేరా? అయ్యో! రోజు తుడవాలంటే ఎట్లా? ఆహా! కష్టం. తప్పు చాలా. ఏంటో ఏమో ఏం అర్థం కాదు అసలు జనాలే. అలాగే సూర్య భగవానుడికి గనక మీరు హ్మ్. ఎక్కువగా దగ్గర అవ్వాలి అని అంటే గనక ప్రకృతితో మమేకమై ఉండడం. భూత దయ అని ఉంటుందన్నమాట. భూత దయ అంటే భూతాలకని అనుకుంటారు మళ్ళీ అలా కాదు. భూతములు అంటే పంచభూతములు. హ్మ్. ఈ పంచభూతముల్ని ఎట్లా మనం రక్షించుకోవాలంటే గాలిని ఎట్లా మీరు చక్కగా మంచి సువాసన కలిగే విధంగా ఇంటిని గనక పెట్టుకొని రోజు చక్కగా ఎవ్రీ గురు శుక్రవారాలైనా పోనీ ప్రతి ఆదివారమైనా చక్కగా ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఓకే. అలాగే ఇంట్లో నీళ్లు జాగ్రత్తగా వాడడం అనేది మంచిది. ఓకే. అలాగే అగ్నికి సంబంధించింది కాస్త అంత అన్నం వండిన అన్నం స్టవ్ పొయ్యి ఆయనకి మీద. అగ్ని హ్మ్. భట్టారుడికి సమర్పించడం చాలా అట్లీస్ట్ ఇంపార్టెంట్. పొయ్యి మీదైనా అక్క. పొయ్యి మీదనే మరి వేయడం అనేది చాలా మంచిది. అట్లాగే ఆకాశానికి ఏమి ఇస్తాము అని అంటే మా పని అయిపోయింది. నువ్వు నాకు పనికి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అని ఒక చెప్పి నమస్కారం. ముందే నమస్కారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. భూమికి సంబంధించి ఏదన్నా మీరు ఎక్కడైనా చెట్లు నాటడము, లేదు అంటే గనక ఇంట్లోనే చక్కగా చెట్లను పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తుడవటం కూడా ఆ! భూదేవిని మీరు తుడిస్తే పొద్దున్నే లేచి పాచేసి ముగ్గేస్తే చాలా మంచిది. హ్మ్. అలా ముగ్గు వేయాలి అనుకున్నప్పుడు నేను మొన్న చెన్నై వెళ్ళి అటునుంచి కొల్లిమలై వెళ్ళామనమాట. వెళ్తే అక్కడ ముగ్గేస్తారా అండి అని అడిగారు. ఈశ్వరుడి గుడి ముందు. అబ్బా! హ్మ్. అంటే వేస్తాను అనంటే పెద్దగా వేయండి అని అన్నారు. నేను చుక్కలు పెట్టి ముగ్గేసాననమాట. ఎంత ఆనందం అనిపించిందో నాకు ఎప్పటినుంచో కోరిక. హ్మ్. గుడి ముందు ముగ్గు వేయాలి అని చెప్పి. ఆ కోరిక తీరిందనమాట. క్యూట్. ఎప్పుడన్నా మా పెద్దది కలర్లు వేయంటే ఎంత బాధపడిపోతుందో. హ్మ్. అలాంటిది అదే అన్ని కలర్‌లన్నీ అదే వేసింది. ఇది వేద్దాం, ఇది వేద్దాం అని చెప్పి. హ్మ్. అంటే ఏదైనా మనసులో గనక ఆకాంక్ష ఉంటే గనక అయ్యో! ఇంట్లో ఉంటే సంక్రాంతికి ముగ్గేసుకున్నానని అందులో మన న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి తప్పకుండా వేస్తాం. కలర్స్ వేయడం అలవాటు కదా! ఈసారి ఏమిటో అలా లేకుండా అయింది. పోనీలే గుడికొచ్చాం గదా! అని అనుకుంటే ఈశ్వరుడు అక్కడే కల్పించాడు చూడు. నీ మనసులో ఏదన్నా గనక మంచి కోరిక ఉంటే గనక భగవంతుడు తప్పకుండా తీరుస్తాడనేది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం. అలా చేసుకోమంటారా? అయితే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం కోసం
ఏ స్విచ్ వర్డ్ తో స్వామికి దగ్గర అవ్వచ్చక్క? గోల్డెన్ సన్ రైజ్ అసలు మీకు ఆపర్చునిటీస్ని ఇస్తుంది. ఇప్పుడున్న కొత్త జాబ్లోంచి మారాలి అని అంటే కనుక ఆపర్చునిటీస్ ఇస్తుంది. డబ్బు వెతకాలి, మనం ఎక్కడైనా డబ్బులు కావాలి అంటే ఆపర్చునిటీ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా గోల్డెన్ సన్ రైజ్ అనేది తప్పకుండా వాడండి. ఇటువంటి స్పెషల్ డేస్, పౌర్ణములు, అమావాస్యలు, లేకపోతే ఏకాదశులు, ఆదివారం వస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది నాకైతే పర్సనల్. ఎందుకంటే ఈ నాన్ వెజ్ కొనుక్కోవాలని ఎగబడుతూ ఉంటారు. అవి చూస్తూ ఉంటే భయం వేస్తుంది. బాధ, భయం రెండు మిక్స్డ్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఈసారి ఆదివారమే వస్తోంది, ఏదైనా చెప్తారా ఆదివారం మరి? అస్సలు తినకండి, పొరపాటును కూడా ఈ రోజు వద్దు. అస్సలు పొరపాటును కూడా అసలు ఇప్పుడే కాదు, మీరు తినరు కాబట్టి మీరు చెప్తున్నారని మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. మాగపు ఆదివారాలు పూర్తిగా మానేసాయి. మీరు తినకపోతే మాకు వచ్చే లాభం ఏమిటి? ఏమైనా వస్తుందా? మీకేం రాదుగా. నాకేం రాదు. గుర్తు చేసినందుకు నాకు ఏం ఇంకా రాదుగా. ఎక్కువగా మాట్లాడితే ఆ. షాపుల వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకోవడం మనకు అనవసరం. కొనుక్కుని తినే వాళ్ళ కోసం కదా. నాకు కూడా గుర్తు చేసినందుకు నాకు ఏమీ రాదు అవునవును కదా. అదే. ఎందుకు సండేస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ సండేస్ అస్సలు తినకండి. ఒకవేళ కాకపోతే ఈ మాగపు ఆదివారాలు మాత్రం మానేయండి. మీ జీవితంలో ఎంతో కొంత మార్పు రాకపోతే అప్పుడు అడగండి. ఏమండి మీరు మానేమన్నారు కదండి ఆదివారాలు, 4 ఆదివారాలు మానేసారు, మాకేం మంచి జరగలేదు అని చెప్పి తప్పకుండా మీరు నన్ను అడగచ్చు. రైట్. ఎందుకు అనంటే ప్రకృతి చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఏదైనా ఒకటి డిసిప్లిన్ గా చేయాలి అంటే ఎవరో ఎందుకు సాటర్న్ హెల్ప్ చేస్తాడు. మీ జీవితంలో అందరి జీవితాల్లో సాటర్న్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక మా ఇంట్లో చూడు, అత్తకి ఏలినాడ్స్ అని, మా చిన్నుకి ఏలినాడ్స్ అని, మైత్రికి ఏలినాడ్స్ అని. నాకు అసలు ఉండడమే మెయిన్. మీకు శని మహర్దశ, అర్ధాష్టమ. అసలు చాలా ఫాలో అవుతున్నాడు ఆయన ఈ మధ్య. అన్ని రాసుల వారిని చాలా ఫాలో అవుతున్నాడు. మనం అసలు ఎక్కడో కనెక్షన్ లేకపోతే మనం ఫ్యామిలీ ఏర్పడదని నాకు ఇది ఏలాంటి వచ్చిన తర్వాత అర్థమైంది. పెద్ద కూతురికి అవుతోందంటే నాకు అయిపోయింది అని అంటే నా పెద్ద కూతురు స్టార్ట్ అయింది. దానికి అవ్వొస్తోంది ఇప్పుడు లాస్ట్ లో ఉందంటే నా చిన్న కూతురికి స్టార్ట్ అయింది, విద్యతకి స్టార్ట్ అయింది. ఇట్లా సాటర్న్ చాలా హెల్ప్ చేస్తాడు. నేను చెప్తాను మీకు సాటర్న్ తో మీరు ఎలా అసలు హెల్ప్ పొందాలి అనేది ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. నేను చాలా అంటే అనలైజ్ చేసి రాసుకున్నవన్నీ కూడా మీకు తప్పకుండా చెప్తాను. ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకుందరు. కానీ దాంట్లో ప్రముఖమైనది నాన్ వెజ్ సండేస్ మానేయండి. అంతే, మానేద్దాం. అంతే మానేద్దాం. నేను మానేసిన నాకు అసలు అలవాట్లేదు. మీరు మానేయండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొకసారి మీకు రథసప్తమి శుభాకాంక్షలు. నమస్తే అక్క. నమస్తే.